శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయి రాయన ఆశీర్వాదాలతో మనము 6వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న బాబా గారు ఏదైనా చేస్తే నొక్కి వక్కాలించి చెప్పేవారు. దాన్ని ఉదాహరణగా డైరెక్ట్గా చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్పి ఆయన ప్రతి విషయాన్ని మనకి తెలుసుకునే విధంగా చెప్పేవారండి. దాన్ని అర్థం చేసుకోవడమే మన బాధ్యత. ఎందుకంటే భగవంతుడిని ఎప్పుడైతే మన హృదయంలో నిండుగా పెట్టుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే చర్యలు అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయండి. దాన్ని గ్రహించగలిగామంటే నిజంగా మనము భగవంతుని బిడ్డలమే. అది తెలుసుకోవడమే మానవ యొక్క లక్షణం. మెయిన్ భగవంతుడు మనకు అన్నీ చెబుతూ ఉంటాడండి, ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటాడు. అదే అంటారు కదా, సిక్స్త్ సెన్స్ అంటే మనకి ఆత్మలో మనకు ఒక సెన్స్ ఉంటుంది, అది ప్రతి విషయంలోని బయటపడుతూ ఉంటుంది. ఏదో మనకి చెప్తూ ఉంటుంది, మనస్సు చెప్తుంది అంటారు కదా, ఆ విధంగా చెబుతుంది. దాన్ని ఫాలో అయిపోయినా కూడా చాలండి. ఎక్కడో మనము వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏం లేదు. మనము ఆత్మ సాక్షాత్కారం అంటే అదేనండి. ఆత్మ సాక్షాత్కారంలో మనకి ఇన్ని రకాలుగా ఉంటుంది. దాన్ని తెలుసుకోగలిగితే నిజంగా భగవంతుడిని హృదయంలో పెట్టుకున్నట్టే ప్రతి సాయి బిడ్డ కూడా. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆరాధించిన వారి యోగక్షేమములు నేను చూసేదను. కావున వస్త్రమునకు ఆహారమునకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొను. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని దైవం వైపు మనము అడుగులు వేయాలండి. అంతే కదా, మనకి ఆయన నమ్ముకుంటే ఇన్ని రకాలుగా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తారండి వాళ్ళు. ఏదైనా భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా చేయాలి. ఏ పని చేసినా భగవంతుని వేడుకున్నా కూడా అట్లా ఆ విధంగా చేస్తే మనకి ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టల కోసము ఏదో గొప్ప కోసము పాకులాడకుండా భగవంతుని మీద భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. ఆటోమేటిక్గా మనకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు, గ్యారంటీగా ఇస్తాడు. ఒక దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించకము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడవము. ముందు చాలామందికి ఎక్కువ ఆసక్తి ఎలా ఉంటుందంటే, నేను గొప్ప అనిపించుకోవాలి, నేను గొప్పవాళ్ళని అనిపించుకోవాలి, లేదా మంచివాళ్ళని అనిపించుకోవాలి అని కొన్ని రకాలుగా తాపత్రయపడుతూ ఉంటారండి. కొన్నిటిని వాళ్ళు ఏదో రకంగా సెల్ఫ్గా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయాసం అవసరం లేదు. భగవంతుడిని నమ్మేటప్పుడు మనం అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుని మీద శ్రద్ధాభక్తి ఉంటే మనకి ఇవన్నీ అవసరం ఎందుకండి, ఆయన ఇస్తాడు. మనకేం కావాలో ఆయన ఇస్తాడు. మనసునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుకుని మనము భగవంతుని మీద ఎక్కువగా ఆయన ఎవరైతే మనకి ఇష్టమో ఆ ఇష్టదైవాన్ని ఆకారాన్ని మన మనస్సు నిండుగా ఉండాలండి. ఉన్నప్పుడే భగవంతుని ఆరాధన కొరకే నియమింపు. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకునుము. మనస్సును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతమగును, చింతారహితమగును. మనస్సు సరి అయిన సాంగత్యములో నున్నదనుటకు ఇదే గుర్తు. చంచల మనస్కునకు స్వస్థము చిక్కదు. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారు. మనము ఏం చేసినా కూడా దాన్ని మనసు పెట్టి భగవంతుని యొక్క ఆరాధన కొరకే ఎక్కువగా కేటాయించాలి. అలాగే మనసును ధన సంపాదన అంటే దేహపోషణ, గృహ సంరక్షణ, ఇవన్నీ కూడా దీనికోసం తెగ తాపత్రయపడుతూ ఉంటాం. మరి అదే భగవంతుడిని స్మరిస్తూ నమ్ముకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళితే గ్యారంటీగా మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి అది మనకి సకాలంలో అందేలాగా చేస్తాడండి ఆయన. అది భగవంతుని యొక్క ఆశీర్వాదం అంటే.
మనస్సును ధన సంపాదన, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుకో. ఎక్కువగా వాటి గురించి చింతిస్తూ భగవన్ నామస్మరణ మర్చిపోతామండి. భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తాడండి మనకి? బాగా కష్టం వచ్చేసిన తర్వాత, తన వల్ల కాదు అనుకున్నప్పుడు. కానీ ఆయన ఏమంటున్నాడు? నువ్వు ముందుగానే నా మీద నమ్మకం ఉంచి నన్ను స్మరించుకో. నీకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తాను అంటాడండి ఆయన. మరి అది ఎంతమంది చేయగలుగుతున్నారండి? ఇప్పుడు ప్రతి దానికి టెన్షన్ టెన్షన్ టెన్షన్. నేనే 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 అంటే నేనే చేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే ఇది అని ప్రతి దానికి నేను నేను అనే భావనతోనే ఉంటున్నామండి. ఎప్పుడైతే మనము ఈ విధంగా చేస్తామో అప్పుడు మన మనస్సు కూడా చక్కగా నెమ్మదిస్తుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మరి అలాంటి ప్రశాంతతని మనం తెచ్చుకోవాలి కదా, భగవంతుడిని దగ్గర చేసుకోవాలి కదా. చేసుకుని ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి సాయి బిడ్డలారా. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవంను వర్ణించుటకు పూనుకునేను. అలాగా బాబా మాటలు విన్న తర్వాత శ్రీరామనవమి దగ్గర పడింది. శ్రీరామనవమికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. షిరిడీలో జరుగు ఉత్సవంలన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. షిరిడీలో ఎక్కువగా శ్రీరామనవమికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారండి బాబా గారు. దాన్ని చాలా గొప్పగా చేయాలి అనుకునేవారు. సాయి లీల ఎలా ఉండదు? 1925 పుటము 197 అంటే పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణించబడింది. దాని సంగ్రహమేట పేర్కొనబడినది. అక్కడ ఒక పత్రిక ఒకటి నడుస్తూ ఉండేదండి. ఆ పత్రికలోని సాయి లీల ఆ పత్రిక పేరు. అందులో ఏది జరిగినా, ఈ ఉత్సవాలు జరిగినా ఏమైనా జరిగినా ఆ పత్రికలో ప్రకటించేవారు. ఇప్పుడు కూడా మన కొంతమంది వక్తలు, రచయితలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొన్ని పుస్తకాలను ఎలాగైతే ముద్రిస్తారో అలాగే మనకు కూడా సాయి బిడ్డలుగా చాలామంది కొన్ని పత్రికలను కూడా నిర్వహిస్తున్నారండి. మరి ఆ పత్రికల్లోని మనకి జరుగుతున్న విశేషాలు, వింతలు, బాబా గారి యొక్క లీలలు ఇవన్నీ కూడా పత్రికలు వస్తాయి. అలాగే అప్పట్లో కూడా ఒక మాసపత్రికని పెట్టుకోవడము, దాని ద్వారా ఇతరితర కార్యక్రమాలు ఏం జరిగినా కూడా షిరిడీలో అందులో ప్రకటనగా ఇవ్వడం జరిగేదటండి. అలాగా శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణించబడింది. దాని సంగ్రహమిట పేర్కొనబడినది. కోపర్గాములో గోపాలరావు గుండు హనుమంతుడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేను. చూడండి, ఇక్కడ గోపాలరావు గుండు అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారట. ఎక్కడ? కోపర్గాంలో. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు. ఆయనకి 3 భార్యలు ఉన్నారు, అయినా సంతానం కలగలేదు. కలగపోయేసరికి శ్రీ సాయి ఆశీర్వచనముదే అతనికి ఒక కొడుకు పుట్టిన. బాబాగారి ఆశీర్వాదంతో బాబాగారిని కలవడము, బాబాగారి ద్వారా ఆయన ఆశీర్వాదాన్ని పొందిన వెంటనే ఆయనకు ఒక కొడుకు పుట్టాడటండి. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనని ఆలోచన కలిగింది. ఆ ఆనందంలో బాబాగారు సముఖాన ఉరుసు ఉత్సవం చేయాలని అతనికి, ఉరుసు అంటే చందనోత్సవం అంటారండి దానిని. ఉరుసు అని ముస్లిమ్స్ ద్వారా చందనాన్ని కలిపి ఎక్కడ దర్గాలో చందనాన్ని కలుపుతారు. అలాగే ఊరేగింపుగా మసీదుకి వచ్చేవారనమాట. ఆ విధంగా చాలా అద్భుతంగా చేసేవారండి. దాన్ని అసలు వందల కొద్దీ, వేల కొద్దీ జనాలు వచ్చేవారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు అయినాయి. ఇప్పటికీ కూడా మన భక్తాదుల్లో షిరిడీలోనే కాదు, ఇతరితర ప్రాంతాల్లోనే కాదు, మందిర నిర్వహణలో కాదు, అనేక చోట్ల కూడా ఈ యొక్క ఉరుసు ఉత్సవాన్ని మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నామండి. ఎందుకంటే బాబాగారు కూడా శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవము ఈ 2 కూడా వైభవంగా చేసేవారండి షిరిడీలో. ఇప్పటికీ జరుగుతూ ఉందండి. సాయిరామ్. ఆయన అనుకున్నాడంటే గోపాలరావు గుండు గారు
ఏమని, ఇలాగ ఉరుసు ఉత్సవం చేయాలి, నాకు ఆయనకి ఇలాగ పిల్లవాడు పుట్టడము, నేను ఉరుసు ఉత్సవం చేయాలి అనుకుంటాం కదండి. మనం ఏదన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు మొక్కులు మొక్కుకుంటాం. ఏదన్నా ఈ పలానా పని జరగాలి అనుకున్నప్పుడు నేను ఇలా చేస్తాను స్వామి అని దండ పెట్టుకుంటాం. మానవ సహజం. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉంచి ఈ విధంగా మొక్కుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన కూడా అలా అనుకోవడము, ఈ ఉరుసు ఉత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. అప్పుడు తన ఆలోచనను దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుకు వచ్చారు. ఈయన అనుకోవడము, వాళ్ళతో సంప్రదించడము, వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించడము జరిగిందండి. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా గారికి కూడా చెప్పారు. సరే, ఆయన కూడా సరే అన్నారు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఉరుసు ఉత్సవం కూడా చేయడానికి నిర్ణయించుకున్నారండి. ఇలాగా పొందిన తర్వాత 1897లో జరిగింది. అది ఆ కార్యక్రమాలన్నీ కూడా 1897లో జరిగినాయి. ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టారు. అక్కడ మరి జనాభా ఎక్కువైపోతే ఇప్పటికి కూడా మన గ్రామాల్లో మైకు ఊరు అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా, ఇంకో రకంగా ఏదైనా చేయాలన్నా అక్కడ ఆ ఊర్లో ఉండే ఒక పోలీస్ శాఖ వాళ్ళని కానీ కలెక్టర్ని కానీ సంప్రదించి మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏ అలజడులు జరగకుండా మనల్ని కాపాడడానికి, సంరక్షించడానికి వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే కులమత భేదాల వల్లనో ఇంకో రకంగానో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి అప్పట్లో ఉందండి. ఇప్పుడు కూడా మనము అదే పని చేస్తున్నాము, చెయ్యాలి కూడా. అది మన సాంప్రదాయం. అనుమతికే దరఖాస్తు పెట్టారు. గ్రామ కులకర్ణి అంటే అక్కడ ఇదివరకు కరణాలు అనేవారండి, ఉండేవారండి. అంటే వాళ్ళ గ్రామానికి ఒక కరణం, దానిపై ఏదో ఒక వ్యతిరేకమైన ఇది చెప్పి అనుమతి రాలేదు. చూడండి, ఇప్పుడు అంతకుముందే మనం చెప్పుకున్నాం. అలాగే ఆటోమేటిక్గా చెప్పగా ఏమైంది, అక్కడ చిన్న గొడవలు తల ఎత్తి పర్మిషన్ రాలేదటండి. ఇక్కడ చిన్న ఉరుసు గురించి చిన్న ఉదాహరణ ఇచ్చారండి. సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకొను ఆరాధోత్సవం అది ఉరుసోత్సవం అనేది. కానీ బాబా ఆశీర్వదించి ఉండట చేత మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. ఎందుకో చిన్న మనస్పర్ధల వల్ల ముందు పర్మిషన్ ఇవ్వలేదండి కలెక్టర్ గారు. మళ్ళీ ఆ తర్వాత బాబాగారు మరి ఆయన పెద్ద అయినా ఆయన ఉండగా మనకి దేని గురించి దిగులు లేదండి అసలు. ఆయన అనుమతితో చక్కగా మనకి మళ్ళీ పర్మిషన్ దొరికిందటండి వెంటనే. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించింది. సరిగ్గా శ్రీరామనవమి రోజే ఉరుసు ఉత్సవం చేయడానికి బాబాగారు ఆశీర్వాదంతో అక్కడ పర్మిషన్ దొరకడం. ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమిలో జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్య భావము బాబా ఉద్దేశము కాబోలు. అంతే కదండి. మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆయన అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ అక్క చెల్లిలాగా అన్నదమ్ముల్లాగా అందరూ సంతోషంగా ఉండాలనేది బాబాగారి యొక్క ఆశీర్వాదం. అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉందండి. మరి అలాగే ఉండాలి మనం అందరం కూడా. బాబాగారు అన్నారు కదా, మీదే కులం అంటే అది మానవ కులం అని. అందరం మనుషులమే, కానీ కులాల్ని మతాల్ని మనము పెట్టుకొని భగవంతుడి మీద ద్వేషాలు చూపించుకుంటూ ఒకళ్ళు కొట్టుకోవడాలు పొడుచుకోవడాలు ఇవన్నీ చేస్తున్నామండి. ఎందుకంటే ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. ఈ హిందూ మహమ్మదీయుల సమైక్యభావము బాబా ఉద్దేశము కాదు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమవుతున్నది. మరి అంతే కదా, ఆయన సంకల్పం ఫస్ట్ నుంచి కూడా ఏంటండి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎటువంటి గొడవలు ఉండకూడదన్న ఉద్దేశమే బాబా గారిది. సద్గురు సకల దేవత స్వరూపుడు సద్గురు సాయినాథుల వారు ఆశీర్వాదము. ఆయన అందరి మనసుల్లోని భావాలు తెలియకుండానేనండి మనల్ని పాలిస్తున్నాడా మహానుభావుడు.
ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చిన కానీ ఇతర అవతరాలు కొన్ని తలెత్తింది. అనుమతి అయితే వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇతర చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయండి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండేను. అక్కడ వాటరు చాలా కష్టంగా ఉండేదటండి. కొంచెంగా వచ్చేదంట, అది కూడా చాలా ఇబ్బందులు పడేవారట. గ్రామం అంతటికి 2 నూతులు మాత్రమే ఉండేవి, అంటే 2 బావులు మాత్రమే ఉండేటండి గ్రామానికి మొత్తానికి. చిన్న గ్రామము, షిరిడి గ్రామము, కానీ చిన్న గ్రామంలోనే 2 బావులు మాత్రమే ఉండేవంటండి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోతూ ఉండేది, అంతే కదండి, సహజంగా భూమిలోంచి వచ్చే వాటర్ కాబట్టి వేసవికాలం వచ్చేసరికి ఎండిపోయేదండి ఒక బావి. ఒక బావి మాత్రమే నీళ్లు ఉండేటండి, రెండవ దానిలో నీళ్లు ఉన్నవి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను. ఆ ఉన్న బావి కూడా 2 బావులు ఉండేవి, ఒక బావి ఎండిపోయేది అంటండి వేసవికాలం వస్తే. ఇంకా రెండో బావి చూస్తే ఉప్పు నీరు. ఆ ఉప్పు నీరుతో ఎలా తాగుతూ ఉండి, ఉప్పు నీరు తాగలేరు కదా, అందుకని బాబా గారు ఒకసారి ఆ ఉప్పు నీరుని మంచినీరుగా మార్చారని మనం కూడా చరిత్రలో చదువుకుంటున్నాం కాబట్టి దాంట్లోని పువ్వులు వేశారటండి బాబాగారు. పువ్వులు వేసిన తర్వాత అవి చాలా తీయగా అయిపోయినాయి అంటండి వాటర్. అప్పటి నుంచి ఆ బావి కూడా బాగుపడిపోయి మంచి వాటర్గా అవ్వడం జరిగిందంటండి. పువ్వులు వేసిన ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయినది. ఆ నీరు కూడా చాలకపోవడంతో తాత్యాపాటీలు దూరం నుంచి మోటార్ల ద్వారా నీరుని తెప్పించి తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. అక్కడ కొన్ని అంగళ్ళు వెలిసినవంట. మరి అయినా సరే ఈ బావిలో నీళ్లు సరిపోకపోవడం వల్ల తాత్యాపాటీలు ఒక దూరం నుంచి మోటార్లు వేసి ఎలాగైతే కొద్ది నీరు తెప్పించుకునేవారటండి. అలాగే అక్కడక్కడ తాత్కాలికంగా పర్మనెంట్గా కాకుండా కొన్ని అంగళ్ళు కూడా వెలవడం జరిగింది, చిన్న అంగళ్ళు. అలాగే కుస్తీ పోటీల కొరకై ఏర్పాట్లు కూడా జరిగాయటండి. అక్కడ కుస్తీ ఏదన్నా మనకి ఇప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి, గ్రామ దేవతల ఉత్సవాలు చేస్తూ ఉంటారు తిరునాళ్ళలాగా. వాటిల్లో మనకి కుస్తీ పోటీలని, ఆటలని, రకరకాల వస్తువులు కానీ, చక్కగా బొమ్మలని, ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా. అదేవిధంగా అక్కడ కూడా ఒక పెద్ద పండగ ఉండేదటండి. శ్రీరామనవమి ఉత్సవం చేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బ ఊరంతా కూడా మహా ఉత్సవంగా చేసుకునేవారట. గోపాలరావు గుండును ఒక మిత్రుడు కలడు. ఆయన గోపాలరావు గుండు అను ఆయనకి ఒక మిత్రుడు కలడంటండి. వాని పేరు దాము అన్న కాసార్. ఈ గోపాలరావు గుండు అనే ఆయనకి ఒక స్నేహితుడు ఉండేవారటండి. ఆయన పేరు వచ్చి దాము అన్న కాసార్. అతనిది అహ్మదానగరు. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగెను. ఆయనకు కూడా సంతానం లేకపోయేసరికి మరి బాబాగారు ఆశీర్వాదంతో ఆయనకు కూడా పుత్ర సంతానం కలిగేదంటండి. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. సరే, నేనేమో ఈ విధంగా చేసుకుంటాను, నీకు కూడా బాబాగారి ఆశీర్వాదం లభించింది కాబట్టి నువ్వు కూడా ఒక జెండాని సమర్పించు, ఈ ఉత్సవంలో మరి జెండాను కూడా పెట్టుకుందాం మనము అని చెప్పి ఆయనకి పురమాయించడం జరిగిందంటండి. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ ఒక నగిషి జెండా తెమ్మని కోరారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక నగిషి జెండాని ఒకటి పట్టుకురండి, ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టారు. ఇంకా ఆయనతో పాటు ఈయన కూడా ఎవరు నానాసాహెబ్ నిమోన్కర్ గారికి కూడా జెండా పురమాయింపు జరిగిందండి. ఆయన ఒక జెండాను తీసుకొచ్చారు, 2 జెండాలని. ఈ 2 జెండాలను ఉత్సవంలో తీసుకుని పోయి మసీదు 2 మూలలా నిలబెట్టారు. మసీదుకి అటు ఇటుగా కూడా ఆ 2 జెండాలను నిలబెట్టి ఉత్సవంలో తీసుకుని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టారు. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. తల్లి ఒడి లాంటి అదండి ద్వారకామాయి అంటే
చాలామందికి తెలియదు. తల్లి ఒడి ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందదాయకంగా, ఎంత బాగుంటుందండి తల్లి ఒడి బిడ్డకి. అదేవిధంగా ఈ మసీదుని ద్వారకా మాయి, తల్లి ఒడి లాంటి బాబా. చూడండి, మన తల్లి తండ్రి ఆయనే. కానీ ఆ తల్లి ఆ బిడ్డని ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు ఆ బిడ్డ వాడే ఆనందం ఎంత ఉంటుందండి. అలాగే మనం ఈరోజు కూడా ద్వారకామాయిలోకి వెళితే మనము మన తల్లి ఒడిలోకి వెళుతున్నట్టండి. మరి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంత ఆనందపడుతూ ఉంటామండి. ఎందుకంటే తల్లి ఒడిని లోకి వెళ్ళి ఆనందంతో ఆడుకుంటూ, ఆనందంతో కేరింతలు కొడుతూ, మరి ఎంతో తృప్తితో మనము వస్తున్నామండి షిరిడి. అదండి ద్వారకామాయిలో బాబాగారు ఒడి అంత అద్భుతమైంది. ఆయన మనల్ని తల్లిలాగా ఎంత అద్భుతంగా ప్రేమిస్తూ, లాలిస్తూ, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడండి మన తండ్రి సద్గురు సాయినాథుల వారు. మరి ప్రతి ఒక్కరూ మనము ఆయన బిడ్డలుగానే జీవించాలని ఆయన ఆశీర్వాదాలని కోరుకుంటూ, మరి చందనోత్సవానికి మళ్ళీ రేపు 6వ అధ్యాయంలోనే కలుసుకుందామా. సాయిరామ్.